ప్రియులరా, గత 44 సంవత్సరాలుగా నేను న్యూ లైఫ్ పరిచర్యలను కొనసాగిస్తూ ఉన్నాను. అందులో 7 అద్భుతమైన పరిచర్యలు మేము చేస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నాం. మరి మేము పబ్లిష్ చేసే సమాచార లేఖ విత్తనం మీకు కావాలి అని అంటే ఇక్కడ వస్తున్న వాట్సాప్ నంబర్కు మీ అడ్రస్ పంపించండి. వెంటనే ఈ సమాచార లేఖను మీకు నేను పంపిస్తాను. చాలా ప్రాముఖ్యమైన సందేశము, అంతేకాకుండా చాలా సింపుల్గా మీకు నేను చెప్తాను. మన కలలు పండించు యెహోవా. రక్షణ జీవితంలో ప్రియులరా, అందరూ కలలు కనాలి, ఉన్నతమైన కలలు కనాలి. అంతేకాకుండా వాక్యానుసారమైన కలలు కనాలి. శారీరకంగా అభివృద్ధి పొందడానికి, మానసికంగా అభివృద్ధి పొందడానికి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందడానికి కలలు కనాలి. కలలు కనకపోతే ఎదుగుదల ఉండదు. ముఖ్యంగా యవనస్తులు, యూ మస్ట్ డ్రీమ్ హై ఇన్ లైఫ్. వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. ఎక్కడైతే దర్శనం ఉండదు, హృదయంలో కలలు ఉండవో అక్కడ మనుషులు ఎదగరు సరిగదా, వారు ఉన్న స్థితిలోనే ఉండిపోతారు, లేకపోతే నాశనం అయిపోతారు. కలలు ఉన్నప్పుడే ఆ కలలను దేవుడు సాధ్యపరుస్తాడు. ఈరోజు చాలా క్లుప్తముగా బైబిల్లో కలలు కానీ చాలా ఉన్నతముగా ఎదిగిపోయిన వారు చాలామంది ఉన్నారు. కానీ మనందరికీ తెలుసు, ఒక్క వ్యక్తి పాత నిబంధనలో జోసెఫ్. నిజంగా యాకోబు పిల్లల్లో చివరివాడు. 17వ సంవత్సరములో ప్రమాదానికి గురయ్యాడు. అన్నల గుంటలో పడేశారు. ఎవరో రక్షించి మిద్యానీయులకు అమ్మేశారు. వాళ్ళు కాస్త వెళ్ళి పొతీఫర్కి అమ్మేశారు. సో జోసెఫ్ బిగాన్ హిజ్ లైఫ్ యాజ్ ఎ స్లేవ్. ఒక బానిసగా తన జీవితాన్ని స్టార్ట్ చేశాడు. కానీ చిన్ననాటి నుండే యోసేపుకు అద్భుతమైన కళలు ఉన్నాయి. చూపిస్తాను మీకు నేను. సో సాల్వేషన్ హిస్టరీలో మనం ఉన్నతమైన కళలు కన్నప్పుడు అది మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా ఆ స్థితి ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆదికాండం 37:6 మీరు చూస్తే, అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనులో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెనని చెప్పాను. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే పొలంలో ఈ అంతా పండేసిన తర్వాత ఈ పనలు కడతా ఉంటారు అనమాట. చిన్న 17వ సంవత్సరంలో అంటున్నాడు, అన్నలు మనందరం పనులు కడుతున్నాం, అందులో మధ్యలో నేను నిలబడతాను, అప్పుడు మీ పనులన్నీ వచ్చి నాకు వంగి నమస్కారం చేస్తాయి. ఎక్కడ నెరవేరింది ఇది? ఐగుప్తులో నెరవేరింది. అప్పుడు అన్నలకు తెలియలే. అసలు యోసేపు అంటేనే వీళ్ళకి చీదర. ఎందుకన్నీ నాన్నకు చెప్పేసేవాడు. ఏమరా నువ్వు అనేదని బహుశా చితక బాధేసి ఉంటారు. ఏమనుకుంటున్నావురా నువ్వు బుడంకాయ ఎంత ఉన్నావు, మేము ఎంత ఉన్నావు, నీకు మేము వంగడం ఏంటి? బట్ ఇట్ వాస్ ఎ డ్రీమ్. అవుతాను నేను ఒకరోజు, ఐగుప్తికి అవుతానని ఆ కల నాకు తెలియదు, కానీ మొత్తానికి హీ డ్రీమ్డ్ హై. ఇంకో కల వచ్చింది. అక్కడేముంది? అందుకని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఎలిదవా, మా మీద నీవు అధికారం వగుదువా అని అతనితో చెప్పి, అతని కలలను బట్టి అతని మాటలను బట్టి
అతని మీద మరింత పగబట్టిరి. తర్వాత ఏమైంది? అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రములు నాకు సాష్టాంగ పడినని చెప్పాను. ఇదేంటి? అరే బాబు, మీరే కదరా నైనా, ఒకరోజు వస్తుంది ఐగుప్తుకి వెళ్తే అక్కడ సూర్యుడు చంద్రుడు అంటే అమ్మ నాన్న కూడా వచ్చేస్తారు అక్కడికి. అమ్మ నాన్నతో మీరు 11 మంది కూడా వచ్చేస్తారు ఇక్కడికి. అక్కడికి వచ్చి నాకు నమస్కారం చేస్తారు మీరు. ఈ అన్నలకి ఇంకా ఒండు మడిపోయింది. వాళ్ళ నాన్నకి చెప్పింటే వాడు పిలిచి వాయించేసి ఉంటాడు తప్పకుండా, నాన్న ఏటరా నువ్వు అనేది, నువ్వు ఇంత ఉన్నావు, నేను నీ కొంగడం ఏంటి, అమ్మ నీ కొంగడం ఏంటి అని ఏదన్నా మరి యోసేపును మందగిల్చి ఉండవచ్చు. సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ యోసేపు కలలో కన్నాడు. చిన్న వయస్సులో ఒక ఉన్నతంగా ఎదిగిపోవాలి, తన జీవితంలోనే ఎన్నో సాధించాలి. ఎంత ఉన్నతముగా ఎదిగినా తనకు మాత్రమే దేవుని కాకుండా కుటుంబానికి, ఇశ్రాయేలు దేశానికి, చివరికి ఫరో అన్యుడు ఐగుప్తులో ఉండేవు, ఐగుప్తుని దీవించాలి. బ్యూటిఫుల్ స్టోరీ. యోసేపు ఎదగాలని ఆలోచన చేసినా అడుగడుగున ఆటంకాలు వచ్చాయండి. బ్యూటీ ఏంటంటే అన్ని ఆటంకాలు అధిగమించాడు. అధిగమించి అత్యున్నతమైన స్థితికి ఎదిగాడు. ఆ అత్యున్నతమైన స్థితికి ఎదగడానికి 2 కారణాలు ఉన్నాయి. అక్కడ మీకు నేను చూపిస్తాను. ఒకటి, యెహోవా దేవుడు యోసేపుకు తోడై ఉండెను. 3 ఆటంకాలు చాలా క్లుప్తంగా చూపిస్తాను చూడండి. నంబర్ 1, మొట్టమొదటి ఆటంకము, యోసేపు ఎదుర్కొన్నది అన్నల చేత బాగా కొట్టబడి ఒక గుంటలో పడవేయబడుట. 37:23 మనం చూస్తే, యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. కలలు కన్నాడు. ఆ కలల కోసము ఎన్ని ప్రార్థనలు చేశాడో. అంతా బాగానే ఉంది, నాన్న బాగా ప్రేమిస్తున్నాడు. యోసేపుకు ప్రత్యేకమైన అంగీలు కుట్టిస్తూ ఉన్నాడు. ఇంట్లో యోసేపుకు స్పెషల్ స్టేటస్ ఇచ్చేసాడు. యోసేపు అనుకున్నాడు, ఎస్, నేను ఒక రోజు మహా అధికారిని అవుతాను, అందరూ వచ్చి నాకు వంగుతారు, నాకు నమస్కారం చేస్తారు. ఐఎమ్ గోయింగ్ ఆన్ ద రైట్ వే, నేను మంచి మార్గంలోనే అన్నీ నాకు సమకూడుతున్నాయి. కానీ అలా సమకూడలేదు. అన్నలు అసూయ చేత, కక్ష చేత, ప్రతీకారము చేత గుంట్లో పడేశారు. చంపేద్దాం అనుకున్నారండి. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు గనుక 4 రకాలుగా మరి యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. ఫోతేఫోర్ ఇంటిలో యెహోవా దేవుడు యోసేపును వర్ధిల్లింపచేశాడు. 39:3 మనం చూస్తే, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు. God was with Joseph, and whatever he did, God prospered it. యోసేపు చేతి పనిని దేవుడు దీవించాడండి. ఇది చాలా ప్రాముఖ్యం పిల్లలు. పరీక్ష కొరకు చాలా కష్టపడతాం, సాధించడానికి ఎన్నో ప్రయాసలు పడతాం. గుడ్, చేయాలి తప్పకుండా. కానీ
ఆ ప్రయాస వర్ధిల్లాలి అని అంటే దేవుడు ఆ వ్యక్తికి తోడై ఉండాలి. మన చేతి పనిని దేవుడు దీవించాలి. చాలామంది చాలా కష్టపడతారు, కానీ ఆ చేతి పని ద్వారా రావాల్సిన ఆ ప్రగతి కానీ, ఆ పురోభివృద్ధి కానీ, ఆ అభివృద్ధి కానీ రాదు. వై? దెర్ ఇస్ అ కనెక్షన్ దేర్. యోసేపుకు యెహోవా దేవుడు తోడై ఉన్నాడు గనుక తాను చేసినదంతయు సఫలపరిచెను. ఇంకోటి, యోసేపుకు దేవుడు తోడై ఉండను గనుక యోసేపు పొతీఫర్ యొక్క మంచిని నోచుకున్నాడు. ఇవన్నీ కూడా దెర్ ఈస్ గాడ్ వర్కింగ్ బిహైండ్ ఫేవర్. ఇంకా పొతీఫర్ ఎంత ఫేవర్ ఇచ్చాడు అని అంటే తర్వాత మనం చూద్దాం. ఇంటికే మేనేజర్ని చేసి పడిచాడు, అన్నీ అప్పగించేశాడు. రాజు అంటే పొతీఫరు తినే భోజనము తప్ప అన్నీ అప్పగించాడు. లైఫ్లో చాలా ప్రాముఖ్యమండి. పైకి రావాలంటే మానవుల అనుగ్రహము కూడా మనకు ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు కమ్ అప్ విత్ లైఫ్, యూ మస్ట్ హ్యావ్ ద ఫేవర్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ. అందరికీ తెలిసిందే ఇది. ఏ ఆఫీస్లో పనిచేసినా, ఏ గవర్నమెంట్లో పనిచేసినా, ఎక్కడ చేసినా పై అధికారుల ఫేవర్ లేకపోతే ఎవరు పైకి రాలేరు. మరి దేవుడు యోసేపుతో ఎందుకున్నాడండి? యోసేపులో ఉన్న ఒక అద్భుతమైన లక్షణము వినండి ప్రియులారా. ఆదికాండము 42:18 3వ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను. ఎస్, యోసేపు దేవునికి భయపడువాడు గనుక యోసేపుకు దేవుడు తోడై ఉండెను. బంగారు అక్షరాలతో రాసుకోండి. God will be with those people who fear him. ఇదండి అక్కడ లింకు. కొత్తగానే ఆ చిన్నపిల్లోడు, ఆ యవనస్తుడు అంత పైకి ఎగిరిపోయాడా? నో. యోసేపు దేవుని అందలి అద్భుతమైన భయభక్తులు కలిగినవాడు. ఇక బైబిల్లో ప్రియులరా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఏ రకంగా ఆశీర్వదిస్తారో నేను 100 వాక్యాలు ఇవ్వగలుగుతాను మీకు నేను. కానీ ఒకటి మాత్రం, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు జీవితములో ఎన్ని ఆటంకాలు వచ్చినా అధిగమిస్తారు. ఎంత భయంకరమైన గుంటలో పడినా బయటకు వస్తారు. యెహోవా ఆ వ్యక్తికి తోడై ఉంటాడు. యోసేపుని ఎలా దీవించాడో మనల్ని కూడా దీవిస్తారు. జీవితంలో కలలన్నీ యేసు ప్రభువులోనే నెరవేరాలి. ఇట్స్ ఓన్లీ త్రూ జీసస్. పాత నిబంధనలో యోసేపు గురించి ఎన్నో కళలు చెప్పండి. దాన్ని యేసు ప్రభువుకు అన్వయించకపోతే ఆ కళలు ఎవరికి పండవు. యోసేపుకు అంతగా మనకు పండవు. ఎందుకు? మనమున్నది క్రీస్తులో, ఒక హయ్యర్లో ఉన్నాం అన్నమాట. అక్కడ అంటారు యేసు ప్రభు, నిజమైన భయభక్తి ఏంటంటే ఎవని యందు నేనుంటానో, ఎవడు నా యందు ఉంటాడో, ఎవని యందు నా మాటలు నిలిచి ఉండునో. మాట రాసుకోండి. యేసు ప్రభు ఆజ్ఞలు పాటించడమే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం. యవనస్తులు మర్చిపోకండి. కొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞలు పాటించడమే భయభక్తి. పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలు పాటించడమే భయభక్తి. కానీ ఏది ముందు ఏది తర్వాత? జీసస్ ఫస్ట్. 4 సువార్త. నా మాటలు మీలో నిలుచుండ. నా మాటలు ఎక్కడున్నాయి? నా మాటలు ఎక్కడున్నాయండి? 4 సువార్తల్లో. రక్షణ జీవితంలో అందరం ప్రయత్నం చేస్తున్నాం. ప్రభు మాటలు మన జీవితాల్లో నెరవేరాలి. ఆయన ఆజ్ఞలు మన జీవితాల్లో నెరవేరాలి.
ఒక్క రోజులో అయ్యేది కాదండి, ఇది జీవితకాలం అంతా కొనసాగుతూనే ఉంటుంది. కానీ మనం చేసే ప్రయత్నం మనం చేస్తే మీరు బహుగా ఫలించెదరు. యోసేపు ఎదుర్కొన్న రెండవ ఆటంకము వినండి. ఇది మనందరికీ తెలిసిందే. ఫరో భార్య కనుబడదు వాడి మీద. అది చాలా భయంకరమైన శోధన వచ్చేసిందండి. 39వ అధ్యాయం 7వ వచనము. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి అతనితో శయనించుమని చెప్పాను. ఈ మనిషి ఏదో ఒక్కరోజు అనలేదు. ఇది ఇంట్లోనే ఉండేవాడు మేనేజర్గా. ప్రతిరోజు ఇదే శోధన, ప్రతిరోజు ఇదే శోధన, రాత్రి పగలు ఇదే శోధన. కానీ ప్రియులరా, అద్భుతం ఏంటంటే మళ్ళీ సేమ్ థింగ్. యెహోవా దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు గనుక ఆ శోధనలో యోసేపు పడలేదు. మేక్ అ నోట్ ఆఫ్ ఇట్. God was with Joseph. And that is the reason why he did not fall into that temptation. It is very easy. Who would know? Nobody would know. At the same time, he was a young man. Anything could have happened. కానీ యెహోవా తోడై ఉన్నాడు గనుక యోసేపు ఏమన్నాడో చూడండి. 39:9. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని అతని యజమాని భార్యతో చెప్పాను. ఎంత కన్విక్షన్, ఎంత డిటర్మినేషన్, ఎంత నిశ్చయత, ఎంత దృఢత్వం. యెహోవా యోసేపుకు తోడై ఉండాలి. అంతటి భయంకరమైన శోధన ఎదురైనప్పుడు పడిపోకుండా ఉండడానికి కారణము, నేను ఈ దుష్కార్యము చేసి దేవుని ఎదుట ఇంత భయంకరమైన పాపము నేను ఎలా చేయగలను? ఈ మాట రాసుకోండి. నేను దేవుని ఎదుట ఈ దుష్కార్యము చెయ్యను అని తాను ఒక తీర్మానం చేసుకున్నాడు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. If we don't make the decision, God will not help you. నేను ఇందులో పడను అన్న ఆ డెసిషన్ మాత్రమే మనకు కావాలి. పడకుండా ఉండడానికి సాయం చేసేవాడు దేవుడే. కానీ డెసిషన్ లేదనుకోండి, తీర్మానం లేదనుకోండి, నేను పడను అని అంటే దేవుడు మన పక్షంగా ఉంటాడు. నేను పడతానంటే దేవుడు దూరం అవుతాడు, సైతాన్ గాడు పక్షంగా అవుతాడు. సో దిస్ డైనామిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే, నువ్వే సాయం చేయ ప్రభా, నువ్వు చేసేదాకా నేను ఇందులోనే ఉంటానని. అదొక వంక. దేవుడు ఎప్పుడు సాయం చేస్తాడు? యోసేపులాగా ఆ కన్విక్షన్, నేను ఈ దుష్కార్యము చేసి దేవుని ఎలాగ అవమానపరుస్తాను నేను, ఐ కాంట్ డూ దిస్. ఇర్మియా 5:25 మనం చూస్తే, నీ దోషములు వాటి శ్రమను తప్పించదను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. ఆల్ యంగ్ పీపుల్ మస్ట్ రియలైజ్ దిస్. ఎవ్రీ ఫ్యామిలీ మస్ట్ రియలైజ్ దిస్. ఆల్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ మస్ట్ రియలైజ్ దిస్. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ మేలు ఆగిపోతుంది. ఎదగవలసిన ఆ ఎదుగుదల రాదు. మన కలల నెరవేర్పు సాధ్యము కాదు. కొత్త నిబంధనకు వస్తే వినండి మాట, చాలా ఇంపార్టెంట్ మాట చెప్తున్నాను. ఎందుకంటే పాత నిబంధనలో ఏ చెప్పినా కొత్త నిబంధనకు అన్వయించకపోతే వేస్ట్ అని చెప్తున్నాను నేను. యోసేపుగా కన్విక్షన్ వచ్చింది, మనకెలాగొస్తుంది ఆ కన్విక్షన్? మనకెందుకు రావటం లేదు? కొన్ని సందర్భాల్లో
కొత్త నిబంధనలో ఒక సూత్రాన్ని నేను పాటించడం లేదు గనుక. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఇది సూత్రం. ఆ కన్విక్షన్ రావాలి అని అంటే, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. నిర్ణయం చేసుకోండి. ప్రతి శోధన జయించాలి రక్షణ జీవితంలో అంటే, జయించాలని పాత నిబంధనలో చెప్పి ఊరుకుంటే ఏమవ్వదు. కొత్త నిబంధనకు వచ్చి ఈ వాక్యాన్ని పాటించాలి. ఆత్మానుసారముగా నడుచుకోవాలి. యు మస్ట్ వాక్ ఇన్ ద హోలీ స్పిరిట్. యు మస్ట్ లివ్ ఇన్ ద హోలీ స్పిరిట్. యు మస్ట్ బి ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మలో ఎంత జీవిస్తామో, ఎంత నడుస్తామో, ఎంత నింపబడతామో కన్విక్షన్ వస్తుంది. దెన్ ఏ శోధనన్నా జయించగలుగుతాం ప్రియులరా, ఎదగలుగుతాం. 3వ శోధన వచ్చింది యోసేపుకి. ఇదేంటి? ఈ దుష్టురాలు చేసిన ఈ పని బట్టి యోసేపును చాలాసార్లు వేసారు. 39-20 వచ్చిన మీరు చూస్తే, అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాల్లో వేయించాను. అతడక్కడ చెరసాల్లో ఉండెను. చూస్తున్నారా? యోసేపు ఎన్నో కలలుగా అన్నాడండి. అడుగడుగున్న ఆటంకాలే. ఇది 3వ ఆటంకం వచ్చింది. చివరికి జైల్లో పడేశారు. ఇంక ఎవడన్నా జైల్లో పడితే పైకి వస్తాడండి ఆ రోజుల్లో ముఖ్యంగా. కానీ మళ్ళా దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు గనుక ఆ చెరసాలలో కూడా దేవుడు యోసేపును దీవించాడు. ఆ చెరసాలలో యోసేపు ప్రవర్తన చూసి ఆ జైలు అధికారి ఏం చేశాడనంటే, ఆ ఖైదీలందరికీ నాయకునిగా చేసి పడేశాడు. ఎంత అద్భుతం అండి! నీకు ఆ జైలు కూడా తప్పుకున్నాడు. అదే నువ్వు చూసుకోరా బాబు, యు ఆర్ సో వండర్ఫుల్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. అక్కడ ఒక మాట ఉంటుంది, దేవుడు యోసేపుకు తోడై ఉండి కనికరించెను గనుక. గాడ్ వాజ్ విత్ జోసెఫ్ అండ్ హ్యాడ్ మర్సీ ఆన్ జోసెఫ్. ఆ తోడై ఉండడము, ఆ మర్సీని బట్టి జైల్లో కూడా ఉన్నతంగా ముందుకు వచ్చాడు. కలలు గంటంగానే కలతో పడుకోవలసిందే కానీ బయటికి రాం. ఎందుకు? ఆ బంధకాల నుండి విడుదల వస్తే కదా బయటకు వస్తావు. ఫస్ట్ రకరకాలుగా బంధకాలు వేస్తాడు. మీరు ఆలోచన చేసుకోండి. నా జీవితంలో నేను సాధించాలన్నది సాధించలేకపోవడానికి ప్రస్తుతంలో నేనున్న బంధకం ఏంటి? నేనేనా? అందుకే అంటే సమ్టైమ్స్ యు ఆర్ ద వర్స్ట్ ఎనిమీ. నీ కలలు సాధించడానికి నువ్వే ఆటంకం. మరొకరు ఆటంకమా? ఏంటి ఆటంకం? ఏంటి ఆ బంధకం? ఆలోచన చేయండి. 39-23 యెహోవా అతనికి తోడయుండును గనుక అతడు చెరసాల అధిపతి చేతికి అప్పగింపబడి దేని గూర్చి విచారణ చేయక అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలపరిచెను. 3వ రాసుకోండి. యోసేపు తనకు చెప్పిన వాటిలో నమ్మకస్తుడు. జోసెఫ్ వాజ్ ఫెయిత్ఫుల్. ఎక్కడున్నా కూడా యోసేపు నమ్మకమైన వాడు. రక్షణ జీవితంలో వినండి మాట, ముందు మనం దేవునికి నమ్మకంగా ఉండాలి. యు బీ ఫెయిత్ఫుల్ టు గాడ్. నమ్మకం అంటే ఏంటండి? దేవునికి చేయవలసినవి చేయండి. దేవుడు నిన్ను హెచ్చించక మానడు. నీ కుటుంబానికి చేయవలసినవి చేయండి. దేవుడు నిన్ను హెచ్చించక మానడు. నువ్వెక్కడ పని చేస్తున్నావో అక్కడ నమ్మకంగా ఉండండి. దేవుడు నిన్ను హెచ్చించక మానడు. దట్ వాజ్ ద సీక్రెట్. ఎందుకు యోసేపుకు దేవుడు తోడై ఉండెను? నమ్మకమైన వాడు. సామెతలు 28-20 వచనం అండర్లైన్ చేసుకోండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతులగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. అమేజింగ్ వర్డ్స్. బీ ఫెయిత్ఫుల్.
చిన్ననాటి నుండి పెద్దవాటి వరకు, సమయం విషయంలో, డబ్బు విషయంలో, పని విషయంలో, అన్ని విషయాల్లో దేవునికిని మనం పనిచేసే వ్యవస్థల్లోనూ కుటుంబాల్లోనూ నమ్మకంగా ఉంటే దేవుడు మన కలలను సాధ్యపరుస్తాడు. ఓకే, నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, త్రియేక యెహోవా దేవా, మహిమ ఘనత నీకే కలుగునుగా. మా జీవితంలో అన్ని రంగాల్లో బహుగా అధిగమించుటకు, ఉన్నతముగా ఎదుగుటకు మాకిచ్చిన సందేశం కొరకు నీకు స్తోత్రములు తండ్రి. నీ సేవకులమైన మా కొరకు, సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. ఏ గుండెలో ఏ కల ఉన్నదో, ఏ గుండెలో ఏ ప్రార్థన ఉన్నదో దీవించండి. యోసేపుకయ్యా నీవు తోడుగా ఉన్నావు తండ్రి, మాకు కూడా తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీ అందలి మా భయభక్తిని పెంచండి. నీ పరిశుద్ధాత్మతో దినదినం నింపి శోధనలో పడకుండా ఉండే ఆ ధైర్యము, శక్తి, నిశ్చయత దయచేయండి. ఏది చేసినా ప్రభువా మేము మా జీవితకాలం అంతా నీకును, మానవులకు, కుటుంబాలకు నమ్మకముగా ఉండడం మాకు సహాయం చేసి, ఏ విషయాల్లోనైనా మేము, మా బిడ్డలు, మా సంఘము, మా పరిచర్య బహు ఉన్నతముగా ఎదగాలని మేము ఆలోచన చేస్తున్నాము, కలలు కంటున్నాము. ఓ యెహోవా దేవా, నీ కృపను బట్టి అవన్నీ మా జీవితాల్లో నీవే నెరవేర్చమని ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఒక ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన ప్రకటన వినండి. ప్రస్తుతంలో నేను టీవీలో 5 భాషల్లో సందేశాలు అందిస్తూ ఉన్నాను. ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, హిందీ అండ్ తమిళ్. ఈ 5 భాషల్లో నెలకు 30 సార్లు అరగంట చొప్పున వాక్యాన్ని చాలా లోతుగా అనేక మందికి అందిస్తున్నాను. దేశ విదేశాల్లో మంచి స్పందన వస్తూ ఉన్నది. మరి ఇన్ని కార్యక్రమాలు మరి చెయ్యాలి అని అంటే చాలా ఖర్చుతో కూడింది, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నది. గతంలో ఎప్పుడూ నేను అడగలేదు, కానీ ఇప్పుడు ఈ టెలివిజన్ పరిచర్యకు, అంతేకాకుండా మా పరిచర్య అంతటికీ కూడా కొంతమంది మాకు ఫెయిత్ పార్ట్నర్స్ కావాలి, అంటే విశ్వాస భాగస్వాములు. ఎవరు వీళ్ళు? ఎవరైతే ఫెయిత్ పార్ట్నర్స్గా చేరతారో వారు మా పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి. అంతేకాకుండా మరి ప్రతి నెల కూడా ఒక కానుక పంపించాలి. మీలో ఎవరైనా సరే ముందుకు రండి ప్రియులరా, నాకు సహాయం చేయండి. ఫెయిత్ పార్ట్నర్స్గా ఉండాలి అని కోరుకుంటే ఈ వాట్సాప్ నంబరుకు మీ అడ్రస్ పంపించండి, మీ సెల్ నంబర్ పంపించండి. నేను వెంటనే విత్తనము అను ఈ సమాచార లేఖను మీకు నేను పంపిస్తాను. అందులో ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డును మీరు ఫిల్ చేసి మళ్ళీ తిరిగి నాకు పంపించండి. కార్డు వచ్చిన వెంటనే విజయాన్ని సాధించు శక్తివంతమైన ప్రార్థన అను ఈ పెద్ద పుస్తకాన్ని మీకు వెంటనే పంపిస్తాను. ఈ పుస్తకము మీ ప్రార్థనా జీవితాన్నే మార్చేస్తుంది. సో ఫెయిత్ పార్ట్నర్స్గా చేరాలనుకున్నవారు వెంటనే మీ అడ్రస్సు ఈ వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. తప్పకుండా ఈ చివరి దినాల్లో ఖచ్చితమైన సువార్త, నిర్దిష్టమైన దేవుని వాక్యం అందరూ వినుటకు మీ వంతు సహకారాన్ని, సహాయాన్ని అందించండి. మీ కానుకలు ఇప్పుడు వస్తున్న సమాచారాన్ని బట్టి తప్పకుండా ఈ కానుకలు ప్రతి నెల పంపించండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలి అని అంటే ఇక్కడ వస్తున్న ఆ సెల్ నంబరు మీరు కాల్ చేసి ఏ రకంగా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలరో ఆ రకంగా స్పాన్సర్ చేయండి. ప్రియులరా, కొన్ని లక్షల మంది జీవము గల వాక్యాన్ని విని యేసు ప్రభు ఆశీర్వాదాలు పొందితే వారు పొందిన ఆశీర్వాదాలను బట్టి యేసు ప్రభు తప్పకుండా మిమ్మలను ఆశీర్వదిస్తారు. మీ స్పందన కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. యేసు ప్రభు మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.